బోరు వేయిస్తున్నాం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది రిగ్ మిషన్. కానీ ఆ రిగ్ మిషన్ లేకుండా కూడా బోరు వేయచ్చు అంటే మీరు నమ్ముతారా? మా ఫామ్ హౌస్లో మేము ఎగ్జాక్ట్గా ఈరోజు మిషన్ లేకుండానే బోరు వేసాం. ఇంకెందుకు ఆలస్యం, రండి ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మీ శ్రీని వ్లాగ్స్. ఇక్కడ మన ట్రాక్టర్ ఇక్కడ క్లీన్ చేసుకుంటుందండి. ఒక పక్కన మన బోర్ ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నా అక్కడ మన వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇదే సైట్, బోర్ వేసే సైటు. మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు చూడండి నీట్గానే. ఇక్కడ గొయ్యి తవ్వుతున్నారు చూసారా? ఎందుకు ఏంటి అనేది మీకు ముందు నేను చెప్తానండి. జనరల్గా బోర్ అనేది బోర్వెల్ మిషన్స్తో బోర్ వేయడం అనేది నాకు తెలుసు. బై హ్యాండ్తో వేయడం అనేది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం, వినడం, మనం వేయించడం కూడా. సో నాకు తెలిసి 90% పీపుల్కి అయితే ఇలా కూడా వేస్తారని చెప్పి తెలియదు. అందుకోసమే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోతులోనైతే వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు. మనం ఎక్కడైతే బోర్ వేద్దాం అనుకుంటున్నామో ఆ స్పాట్లోనే ఒక 10 ఇంచ్ పైప్ పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఒక మోటార్ పెట్టి మోటార్లో నుంచి ఒక పైపు ఏదైతే ఇక్కడ మన కింద ఫిల్ చేసుకున్నారో దాంట్లోకి ఇంకో పైపు వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడైతే బోర్ వేయాలనో దానికి మనకి ఈ బోర్వెల్ రాడ్లు ఉంటాయి కదా లోపలికి దించేది, డ్రిల్లింగ్ రాడ్ బిట్లు, దానికి ఒకటి పెట్టుకున్నారండి. ఇప్పుడు ఏంటంటే మోటార్ ఆన్ చేయడానికి ఎయిర్ అనేది లాగుతుందని చెప్పి ఎయిర్ లాక్కుండా ఉండడం కోసం ముందుగా వీళ్ళు వాటర్ ఫిల్ చేసుకొని ఆ పైప్ని దీంట్లో పెట్టుకొని అప్పుడు మోటార్ ఆన్ చేస్తారనమాట. అంటే ఎయిర్ లాక్కుండా ఉండడం కోసం ఆ వాటర్ మొత్తం అందులో ఫిల్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లూ అతను పట్టుకున్న పైప్ చూసారా, ఒక లాంగ్ రాడ్ ఉంది కదా, ఆ రాడ్ని అక్కడ ఉన్న బేస్లో దించుతారండి. దించి పెడితే ఇదిగో వచ్చేసింది చూసారా, అది తీసుకువెళ్ళి దాంట్లో పెట్టి ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ ఏదైతే లోపల డ్రిల్లింగ్ బిట్ పైప్ ఉందో పైప్లో నుంచి భూమిలోకి ఫ్లష్ చేస్తుంది. ఫ్లష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోర్స్కి కింద ఉన్న సాయిల్ లూజ్ అయ్యి పైకి కొడుతుందండి. మొత్తం పైకి కొట్టి ఈ ఏదైతే డ్రిల్ బిట్ ఉందో అది ఈజీగా లోపలికి డ్రిల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు సెట్ చేశారు కదా. ఇప్పుడు చూడండి, వాళ్ళు అక్కడ ఏంటంటే వాటర్ ఇంకా సరిపోలేదు, అంటే ఆ పైప్ ఏదైతే ఉందో పైకి తేలిపోతుందని చెప్పేసి లోపలికి రాయి పెట్టి కిందకి నొక్కుతున్నారనమాట. అది పెట్టేసి ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తారు. మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మీకు ఆన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ క్లారిటీ వచ్చేస్తుంది. మనమైతే ఒక 100 ఫీట్ డెప్త్ వేయడం కోసం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. వీళ్ళు ఎంత ఫీట్లో వాటర్ దిగుతుంది ఏంటి అనేది మన తర్వాత తెలుస్తుంది వాళ్ళు తీసిన తర్వాత. ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చెప్పడం అయితే పవర్ ఉండి అంతా కరెక్ట్గా ఉంటే కనుక ఒక 6 అవర్స్లో అవుతుంది అన్నారు. లేదు అనుకుంటే ఒక 10 అవర్స్ పడుతుందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈవినింగ్ అయిపోతుందండి. ఎండ అయితే కనబడటం లేదు కానీ మంచి గుబిరెండుగా ఉన్నది. అంటే ఎండ గట్టి కనబడకపోయినా కూడా చాలా హీట్ ఎక్కువ ఉన్నది. వీళ్ళు రెడీ చేసేసుకున్నారండి. బ్లూ షర్ట్ ఆయన వెళ్ళి ఇప్పుడు మోటార్ ఆన్ చేశాడు చూడండి. వాటర్ అందులోంచి తీసుకొని ఇందులో ఫ్లష్ అవుతుంది. ఫ్లష్ అవ్వగానే ఏదైతే డ్రిల్ బిట్ ఉందో డ్రిల్ బిట్ స్లోగా దిగిపోతుంది దాంట్లోకి. చూసారా ఎలా వస్తుందో వాటరు. ఈ కిందన ఏదైతే మన కింద గొయ్యి తీసుకొని వాటర్ ఫిల్ చేశారో ఆ వాటరే దీంట్లోకి పంప్ చేస్తారనమాట. పంప్ చేస్తే ఆ ఫోర్స్కి మనకి ఈ సాయిల్ అంతా కూడా పైకి తంతుంది. ఆ తంతున్నప్పుడు ఈ ఇనిషియల్గా ఏంటంటే పైప్ పైన ఉన్న సాయిల్ ఎంత లూజ్ ఉంటుందో ఆటోమేటిక్గా పైప్ దిగిపోతుంది. తర్వాత నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పైప్ని రొటేట్ చేస్తారు, అంటే డ్రిల్ చేస్తారనమాట లోపలికి, ఈజీగా లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక పక్క నుంచి వాటర్తో ఫ్లష్ చేస్తూ ఉంటారు, ఒక పక్క ఏదైతే పైప్ ఉందో పైప్ని రొటేట్ చేస్తారనమాట. అంటే రొటేట్ చేయడం వల్ల ఏమవుతుంది, కింద ఉన్న డ్రిల్ బిట్ రొటేట్ అయ్యి కింద ఉన్న సాయిల్ని ఇంకా లూజ్ చేస్తుంది అనమాట. లూజ్ చేస్తుంటే ఈ ఫోర్స్కి ఆ వాటర్తో పాటు సాయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి, రొటేట్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న రాడ్కి చైన్ లాంటిది పట్టుకొని జారకుండా ఉండడానికి ఫిట్ చేసుకుంటున్నారు. ఆ ఫిట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది పట్టుకుంటుంది. ఆ చైన్ లాగా ఏదైతే ఉందో అది దాన్ని హోల్డ్ చేస్తుంది అనమాట, కింద స్లిప్ అవ్వకుండా. చూడండి, మనోడు బిగించేస్తాడు. ఇలా ఫిట్ చేసుకొని ఇలా రొటేట్ చేస్తారండి. వాటర్ ఫ్లష్ చేస్తే ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే
ఆ కింద ఉన్న ఏదైతే సాయిల్ లూజ్ అయిందో అది ఫ్లష్ అవుతుంది అనమాట పైకి. ఓకే, ఇప్పుడు 10 feet డెప్త్ తీసారండి. అలాగే ఒక్కొక్క బిట్టు 10 feet ఉంటుంది అనమాట. ఒక్కొక్క బిట్టు లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని హోల్డ్ చేసుకొని ఆ గ్రీన్ పైప్ ఏదైతే ఉందో పైన ఒక స్క్రూ టైప్ ఉంటుంది అనమాట ఇంటర్ కనెక్షన్కి. అది తీసేసి మళ్ళీ ఒక 10 feet బిట్ని కిందనికి ఇక్కడ లాక్ చేసుకుని మళ్ళీ దాన్ని దించుతారనమాట. అలాగే ఒక్కొక్క బిట్ని మీకు కిందకి దించుతూ డ్రిల్ చేస్తారనమాట. మీకు అది క్లియర్గా నేను ఫిట్ చేయలేదు, కానీ రిమూవ్ చేసినప్పుడు నేను చూపించాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఈ క్లిప్ తీసే టైంకి ఆల్మోస్ట్ వాళ్ళు బిట్స్ అన్నీ కూడా వేసేసారు, అందుకే మీకు క్లియర్గా నేను చూపించలేకపోయాను. కానీ ఆ బిట్స్ తీసినప్పుడు మాత్రం నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి ఎలా రిమూవ్ చేస్తున్నారంటే. అది ఎలా అయితే రిమూవ్ చేస్తున్నారో అలాగే వాళ్ళు ఫిట్టింగ్ కూడా చేసుకుంటారు అన్నమాట పెట్టినప్పుడు. ఓకే, ఇవ్వండి. ఇది ఈ డెప్త్ వెళ్తున్న కొద్దీ ఏంటంటే కింద టైట్ అవుతుంది, అంటే కింద హార్డ్గా ఉంటుంది అనమాట ల్యాండ్ సాయిల్. సో వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారు ఇక్కడ. ఇలా మనకి ఏంటంటే 60 feet దగ్గర వాటర్ తగిలింది. 64 feet దగ్గర వచ్చేసి మనకి స్టోన్ తగిలింది అనమాట. మనకి దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే మనకి బోర్వెల్ మిషన్ ఏంటంటే రిగ్ స్టోన్ ఉన్న కూడా డ్రిల్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ మాన్యువల్గా చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాయిల్ ఎంతవరకు లూజ్గా సాయిల్ ఉంటుందో సాయిల్ని మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. స్టోన్ ఏదైనా వస్తే వాళ్ళు చేయలేరు అనమాట. మనకేంటంటే మన అదృష్టం బాగుండి మనకి 64 feet వరకు ఎక్కడ కూడా స్టోన్ తగలలేదు. మనకి 64 feet దా స్టోన్ తగిలింది. యాక్చువల్గా మనం అయితే 100 feet వరకు వేయిద్దాం అనుకున్నాం, కాకపోతే 64 feet దగ్గర మన స్టోన్ తగలడం వల్ల 64 feet దగ్గర మనం ఆపేయాల్సి వచ్చిందండి. చూడండి, వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు వాటర్ తగిలిందా లేదా అని చెప్పేసి. మనకి అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇనిషియల్గా మనకి వచ్చినప్పుడు ఏంటంటే బురదగా వస్తుంది వాటర్. వన్స్ వాటర్ ఎక్కడైతే తగులుతుందో అక్కడ నుంచి ఏంటంటే సాయిల్ వస్తుంది అనమాట. బురద వేరు, సాయిల్ వేరు. సాయిల్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది, వాటర్ కూడా చిన్నది క్లియర్గా ఉంటుంది అనమాట, బురదలా కాకుండా. ఆల్మోస్ట్ ఇంకెందుకు వచ్చేసారండి, అందుకే వాళ్ళకి తిప్పలేకపోతున్నారు. ఇంకా యాక్చువల్గా నేను ట్రై చేయమని చెప్పాను, ఎంతవరకు వీలైతే అంతవరకు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళైతే గివ్ అప్ ఇచ్చేసారు, ఇంకా వెళ్ళదని చెప్పేసి. చూసారా ఈ చుట్టూ కూడా చూసారా, చిన్నది మట్టిలా సాయిల్ అంటే ఇసుకలాగా రాళ్ళు అవి వచ్చాయి కదా, అలా వస్తే వాటర్ పడిపోయినట్టంట. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు మీకు ఎలా తెలిసిందని అడిగితే. మార్నింగ్ అంతా ఫుల్ వేడితో చంపేసిందండి, చెమటలు. ఇప్పుడు సడన్గా ఏమొచ్చి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి మొత్తం మబ్బు వేసేసి ఎలా ఉందో. ట్రాక్టర్ వాడు కూడా మొత్తం క్లీన్ చేసి సెంటర్లో పోగుబడేసి వెళ్ళిపోయాడండి. అబ్బా, క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం మేఘం వేసేసి ఎంత బ్లాక్ క్లౌడ్స్తో. ఒక పక్క నుంచి ఏమొచ్చి సూర్యుడు, ఒక పక్క నుంచి మబ్బు. అసలు లైవ్లో చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అంత అద్భుతంగా ఉందండి. అక్కడ మన వాళ్ళు ఏంటంటే ఇంకా పైపులు తెచ్చేసుకున్నారు కేసింగ్ వేయడానికి. కేసింగ్ అంటే అదే మనకి 6 inch పైప్స్ వేస్తాం అనమాట. సో 6 inch పైప్స్కి వాళ్ళు పైపులు తెచ్చుకున్నారు. 64 feetకి పైపులు తెచ్చుకొని పక్కన పెట్టుకున్నారనమాట. ఇందులో ఏంటంటే మనం ఏదైతే డ్రిల్లింగ్ కోసం పైపులు దించారో, పైపులు వేసి డ్రిల్ చేస్తారో ఆ పైప్స్ ఒక్కొక్కటి కూడా తీసి అన్ఫిట్ చేసుకొని అదే అన్లాక్ చేసుకొని బయట తీస్తున్నారు. మీకు ఎందాక చెప్పాను కదా ఎలా ఫిట్ చేసి పెట్టారో. ఇప్పుడు తీస్తున్నప్పుడు చూడండి, పైకి తీస్తున్నారు కదా, ఒక 10 feet అక్కడ జాయింట్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఏదైతే పైకి లాగారో అది కిందన పెట్టుకొని అక్కడ లాక్ చేసుకుంటాడు అనమాట. అదిగోండి, ఆ పైన టెన్షన్ తీసేసి కిందన ఫిట్ చేస్తాడు. అంటే అది కిందకి లోపల పడిపోకుండా టైట్గా ఫిట్ చేస్తారు అనమాట. ఇప్పుడు పైన ఉన్న రాడ్ని వాళ్ళు అన్లాక్ చేసుకొని లూజ్ చేసుకుంటారు. చూడండి తిప్పుతున్నారు. అలా అన్స్క్రూ చేసుకొని దాన్ని పైకి లేపేసి పక్కన పెట్టేసుకుంటారు అనమాట.
చూడండి, ఇలాగ అన్స్క్రూ చేసుకుంటారనమాట. అయినా వీళ్ళు కష్టమేనండి, లేబర్ కష్టం లేబర్దే. మనం ఇలా చెయ్యాలంటే మన వల్ల కాదు. చూడండి, అన్స్క్రూ చేస్తారు కదా, దాన్ని జాగ్రత్తగా పైకి లిఫ్ట్ చేసి సైడ్ని పెట్టేసుకుంటారు. ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. మనకైతే టోటల్గా 7 బిట్స్ పెట్టి ఇన్స్టాల్ చేశారనమాట. 64 ఫీట్ కదా, అంటే 6 దిగిపోయి 7th బిట్ వేశారు, ఒక 4 ఫీట్ దిగి ఆగిపోయింది. చూడండి, ఇప్పుడు ఎలా అయితే అన్లాక్ చేసుకుని పక్కన పెట్టుకున్నారో సేమ్ ఇందాకలా అలాగే వీళ్ళు ఫిట్టింగ్ అంటే దించినప్పుడు కూడా అలాగే ఒకదాని లింక్ చేసుకొని వాళ్ళు దించుకున్నారనమాట. ఇక్కడ మన కేసింగ్కి హోల్స్ వేస్తున్నారండి, ఎందుకంటే మనం గ్రౌండ్లో ఉన్న వాటర్ అంతా కూడా ఏంటంటే మనం బోర్లోకి రావడం కోసం ఏంటంటే ఇలా హోల్స్ వేసుకుంటారు. మొత్తం కేసింగ్ అంతా కూడా ఇలా హోల్స్ పెట్టుకుంటారు. ఒక పక్కన మనోడు హోల్స్ వేస్తున్నాడు, ఒక పక్కన మిగిలిన ఇద్దరు ఏంటంటే లోపల దించేస్తారు అన్నమాట, కేసింగ్ దించేస్తున్నారు అనమాట. స్టార్టింగ్లోనే ఒక చిన్న కేసింగ్ పైప్ పెట్టుకున్నారు చూసారా, అది 10 ఇంచ్ వెడల్పు, ఇవి ఏంటంటే 6 ఇంచ్ పైప్ అనమాట. సో ఆ 10 ఇంచ్ ఏంటంటే స్టార్టింగ్ అంటే వీటిని దించుకోవడం కోసం అది బేస్ ఎక్కువ తీసుకున్నారు. దాంట్లో నుంచి ఇవి దించేసుకుంటారు ఇంకా ఇలాగా. కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి, ఏమాత్రం పొరపాటు జరిగిందంటే లోపల దిగిపోతుంది, ఒకదాని లింక్ ఉండదు. ఇంకా ఇప్పుడు దించేశారు కదా, దించేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకో పైపుని తెచ్చుకొని దాన్ని గమ్మింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ దించుతారనమాట. ఇదిగోండి, ఇప్పుడు గమ్మింగ్ చేస్తున్నాడు. ఒక ఏమిటంటారు రంపం సాబిట్ ఉంటుంది కదా, సాబిట్తోని మొత్తం గోకేసి గమ్ రాసేసి దీనికి అటాచ్ చేస్తారు అనమాట. గమ్ చాలా స్పీడ్గా అంటుకుంటుంది అనమాట. వితిన్ సెకండ్స్ అంటే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపే మొత్తం అంటుకొని చాలా గట్టిగా అయిపోతుంది. అది గమ్ చేతికి అంటుకోదండి. కేసింగ్ అంతా అయిపోయింది, ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఫ్లషింగ్ చేస్తున్నారు. ఫ్లషింగ్ అంటే ఏం లేదండి, ఒక పైప్ని మళ్ళీ లోపల పంపిస్తారు అన్నమాట. మొత్తం కేసింగ్ అంతా అయిపోయిన తర్వాత పైప్ని లోపల పంపిస్తారు. ఎందుకంటే ఆ కిందన ఏదైతే బురద మట్టి అదంతా స్టాక్ అయిపోయి ఉండిపోతుందో దాన్ని వాటర్ పెట్టి ఫ్లష్ చేస్తారు. ఫ్లష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కింద ఉన్న బురద మట్టి అంతా కూడా ఏంటంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సేమ్ ఇందాక ఎలా అయితే మనం ఫ్లష్ చేసి అదే లోపలికి వాటర్ పెట్టేసి డ్రిల్ చేస్తారో సేమ్ అదే పద్ధతిలోని ఒక పైప్, పెద్ద పైప్ ద్వారా వాటర్ పెట్టి ఫ్లష్ చేస్తారు. ఫ్లష్ చేయడం వల్ల మొత్తం కింద ఉన్న బురద అంతా కూడా బయటకు కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత మనకి ఏం చేస్తారంటే పైన మనకు ఒక 2 to 3 days అలా ఎంటీ వదిలేమంటారు. ఎందుకంటే లోపల ఉన్న ఆ మడ్డు బురద అంతా కూడా కిందకి సెటిల్ అయిపోయి వాటర్ ప్యూరిఫై అవ్వడానికి అనమాట. ఓకే గైస్, అయితే బోర్ అయితే వేసేసారు. ఒక 2 days దాన్ని అలాగే వదిలేస్తే మొత్తం వాటర్ అంతా కూడా సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మన బోర్ అది ఎలా బిగించారో కూడా అది కూడా ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాను. ఈ రోజుకి అంతే. బాయ్ బాయ్, టేక్ కేర్.